మనం ఒకటేగా. ఇప్పుడు కానీ నేను ఎవరో మీకు తెలుసా? నేను సాతానుని. ఉరి లెఫ్ట్ రైట్ ఏది? వీళ్ళు ఎప్పుడు లేట్ ఎరా లెఫ్ట్ రైట్. మీ ఎంతమంది వాడికంటే 20 మంది గురుగారు. మీరు వాళ్ళే వెళ్ళి జరగొట్టారు. నేను చర్చికి వెళ్ళే వాళ్ళని 6 జరగొట్టా. వాళ్ళు ఎలా జరగొట్టాను చూపిస్తాను రండి. ఏంటి ఎన్ని కుర్చీలు ఉన్నాయి? కుర్చీలో కూర్చుంటే ఆ పదవి వస్తుందా? పరలోకం. మరి వీడికి పరలోకం అవసరం లేదురా, డబ్బు బంగారం. వీడికి డబ్బు బంగారం కూడా అవసరం లేదు గురుగారు. సినిమా సీరియల్ మన ఎప్పుడు పార్టీ పదవుల నాకు తెలిసి వీడు లాస్ట్ ఇస్తున్నాడు అనిపిస్తుందిరా. భూములు భవనాలు కూడా అవసరం లేదు. మందు సిగరెట్ లేదేదో మనకు ఉపయోగపడేటట్టుంది. చూశారా, ఈ వ్యక్తి రోజు ప్రార్థనకి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, కానీ మందు సిగరెట్ అనగానే ఎలా వచ్చేసాడు? బయట భక్తుడే, లోపల మన మనిషే. పర్లోకమా మనకి ఇది అవసరమా? ఇప్పుడే అవసరం లేదులే. డబ్బు బంగారమా మన దగ్గర చాలా ఉన్నాయి. మనకు అవసరం లేదులే. పార్టీ పదవులు మనకి ఇవి కూడా అవసరం లేదు. భూములు భవనాలు ఇవి తీసుకొని భవనాలు పెద్ద పెద్దవి కట్టించుకున్నాం. చూసారా, ఈ అమ్మాయి చర్చికి వెళ్ళి పాటలు పాడిద్ది, ప్రార్థన చేసింది, కానీ స్థలాలు వెళ్ళడానికి ఎలా వచ్చేసిందో? బయట భక్తురాలే, లోపల మన మనిషే. పర్లేదు, మనకి అవసరం లేదు. డబ్బు బంగారు మన దగ్గర చాలా ఉంది. సినిమా సీరియల్ వద్దులే. పార్టీ పదవులు ఇది మనకు అవసరం. చూసారా, ఈ అమ్మాయి రోజు చర్చికి వెళ్ళి హల్లెలూయా హల్లెలూయా అని పాడబడుద్ది, కానీ పార్టీ పదవులు అనగా ఎలా వచ్చేసిందో? బయట భక్తురాలే, లోపల మన మనిషే. ఏంటి ఇక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయి? ఏ కుర్చీలో కూర్చుంటే ఆ పని వస్తుందా? పర్లోకం మనకు అప్పుడు ఇది ఇప్పుడే ఇది వద్దులే. డబ్బు బంగారం మన దగ్గర చాలా ఉన్నాయిలే. సినిమాలు సీరియల్ వంటలకు ఎంత ఫేమస్, నేను కూడా అంత ఫేమస్ అవ్వాలి. చూసారా, ఈ అమ్మాయి చర్చికి వెళ్ళి పాటలు పాడేది, వాక్యం చదివేది, ప్రార్థన చేసేది ఎవరంటే ఈ అమ్మాయి పేరు చదువుతారు. అంత ఫేమస్ ఈ అమ్మాయి చర్చిలో, కానీ సినిమా సీరియల్ అనగా ఎలా మనం అయిపోతుంది చూసావా? బయట భక్తురాలే, లోపల మన మనిషే. మన మనిషి. వెళ్తావా? ఇక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయి? కుర్చీలో కూర్చుంటే ఆ పదవి వస్తుందా? పర్లోకమా మనకు అప్పుడే. డబ్బు బంగారమా నడువడ్రాను చోరీలు చేయించుకుందాం. చూసారా, ఈ అమ్మాయి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసింది, పాటలు పాడి దండి చేసింది, కానీ డబ్బు బంగారం అనగా ఎలా మన వైపు వచ్చిందో? బయట భక్తురాలే, లోపల మన మనిషే. అరే ఏంటి ఇన్ని కుర్చీలు ఉన్నాయి? ఏ కుర్చీలో కూర్చుంటే ఆ పదవి వస్తుందంట. ఇవన్నీ కుర్చీలు చూడటానికి లోక సంబంధంగానే ఉన్నాయి. సిగరెట్లు, భూములు, పార్టీలని, అదేవిధంగా సినిమాలు, డబ్బు బంగారం, ఇవన్నీ సంపాదించుకుంటే దేవుని కాడికి అయితే మనం వెళ్ళలేం కదా. ఇంకోటి ఏదో కావాలి. ఈ చివరి దేవుని అదే పరలోకమా. నేను మారు మనసు పొందా, రక్షించబడాలి. రక్షించబడినప్పుడే మనం దేవుని కాడికి వెళ్తాం కదా. నాకు పరలోకం కావాలి. ఇదిగో ఈ శారీరకంగా ఈ లోకంలో నేను రక్షించబడినప్పుడే పరలోకానికి వెళ్తా. అందుకని నాకు పరలోకం కావాలి. నేను యేసయ్యతో ఉండాలి, నిత్య జీవం ఆయనతో ఉండాలంటే నాకేం కావాలి? పరలోకం కావాలి. పరలోకం కావాలంటే ఈ భూలోక సంబంధంగా మనం ఏం చేయాలి? రక్షించబడాలా. అందుకని నా యేసయ్యకి నేను మాట ఇస్తున్నా, నేను రక్షించబడి ఆయనతో పాటు పరలోకానికి వెళ్తా. నాకు ఈ పరలోకం కుర్చీయే కావాలి. గురుగారు, మీరు 5 గురుగారు, మీరు
అర్రే వేల ముందు దొరికిపోయానే. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాక ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం.